నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ ఎన్నికల్లో బీఫామ్ లొల్లి, బీజేపీ పార్టీలో లొల్లికి దిగిన నేతలు. గుంటూరు జిల్లా దాచేపల్లి నడుకుడి స్టేట్ బ్యాంక్లో చోరీ, సుమారు 90 లక్షలు చోరీ జరిగినట్టుగా సమాచారం. విశాఖ జిల్లా గాజువాక అప్పికొండ కాలనీలో దొంగలు హల్చల్, తాళాలు పగలగొట్టి 5 తులాల బంగారం దోచుకెళ్లిన దుండగులు. విశాఖ జిల్లా గాజువాకలో మరో దిశ ఘటన, 9 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. గుంటూరు చేపల మార్కెట్లో కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన సెల్ ఫోన్ షాప్, లక్షల్లో ఆస్తి నష్టం. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బీఫామ్ లొల్లి మొదలైంది. బీజేపీ పార్టీలోని బీజేపీ నేతలు లొల్లికి దిగారు. రాజేంద్ర నగర్ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా అర్చనా జయప్రకాష్ నామినేషన్ వేశారు. ఈరోజు టీఆర్ఎస్ నుండి కోరెని అనసూయ బీజేపీలో చేరారు. దీంతో రాజేంద్ర నగర్ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఫామ్ ప్రకటించారు. దీంతో పార్టీ కోసం పనిచేసిన తనను బీఫామ్ ఇవ్వలేదని అర్చనా జయప్రకాష్ ఆందోళనకు దిగారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బీఫామ్ లొల్లి మొదలైంది. బీజేపీ పార్టీలో బీజేపీ నేతలు లొల్లికి దిగారు. రాజేంద్రనగర్ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేట్ అభ్యర్థిగా జయప్రకాష్ అర్చన నామినేషన్ వేశారు. ఈరోజు టీఆర్ఎస్ నుండి కోరెని అనసూయ బీజేపీలో చేరారు. దీంతో రాజేంద్రనగర్ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఫామ్ ప్రకటించారు. దీంతో పార్టీ కోసం పనిచేసిన తనను కాదని, బీఫామ్ ఇవ్వలేదని అర్చన జయప్రకాష్ ఆందోళనకు దిగారు. చెప్పినట్టు ఆ కొడుకులకు మేము అప్పుడే ఇచ్చేస్తుంటే మాకు బిచ్చం లేకనా, మాకు మస్తు బిచ్చం ఉంది. వాళ్ళు చూపించుకురు, మేము చూపించుకోలేం. అంతే మేము చూపించుకోలేము. అంతే వాళ్ళు చూపించుకోరు. మాకు ఉన్నది ఏంటి అది మేము చెప్తేనే మాకు తెలుస్తుంది. వేరేళ్ళు ఎవడో ఇవకు ఉన్నదా లేదని వేరేవాడు ఎవడో క్వశ్చన్ వేయడానికి మాకేం లేదని మేము చూపెట్టాలి. ఇప్పుడు పేపర్స్ తెచ్చి మేము కూడా మాకేముంది ఏం లేదని. ఏ కొడుకులకు ఏమేరక మా బయోడేటా మాకు తెలియంది, వేరే కొడుకులకు ఎట్లా ఎరక అవుతుంది? పైసాకి ఫీ తినేటోళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ తొక్కేసాలి, సస్పెండ్ చేసాలి ఇమ్మీడియట్లీ. అది ఎఫెక్ట్ వేరే వాళ్ళ సీనియర్ నాయకులకు అవుతుంది. పడేస్తుంటే నేను 10 లక్షలు 20 లక్షలు బిచ్చం వేసేస్తుంటే ముఖానికి బిచ్చం వేసేస్తుంటే మన బిచ్చపల్లకి ఏమమ్మా మనము అమ్మ నాకు పైసలు కావాలి, నీకు టికెట్ కావాలంటే నాకు పైసలు కావాలంటే బిచ్చం వేసేస్తుంటే కదా మేము. నువ్వు ఒక మాట అడగాలి ఉంటుంది, అర్చన బిచ్చం కావాలి మాకంటే మేము బిచ్చం వేసేస్తుంటే. నువ్వు అడగలేవు కదా మళ్ళీ మాకు బిచ్చం. వేరేవాడు ఎవడో బిచ్చం వేస్తుంటే వాళ్ళ దగ్గరకు పోయి నాకినావు కదా.
ఇట్లాంటి వాళ్ళు ఉంటే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంత మంచి లీడర్స్ కి వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. రెప్యుటేషన్ అనేది పాడవుతుందన్నా. ఒక్క చీడ పురుగుతోని మొత్తం పార్టీ అంతా పాడైపోతుంది. అట్లాంటి వాళ్ళని నలిగి తొక్కేసాలి. అట్లా పార్టీలో రాబోద్దు. ఇట్లాంటి పార్టీకి మనం మోదీ సార్ ఏమంటారు, మనకి ఇట్లాంటి వాళ్ళు పైసాకి తినేటోళ్ళని తొక్కేయాలి. చెప్తున్నా నేను, తీసుకోవద్దా నేను ఇది తొక్కేయాలి. పార్టీని మాత్రము సీనియర్ నాయకులు ఇంత మంచి వాళ్ళు మాకు ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. మా వెనకాల నుండి మాకే గోతులు తవ్వుతారు. మా ముందు మంచిగానే ఉంటారు, మా వెనకాల ఇట్లా గోతులు తవ్వుతారు. మీరు ఏదైనా ఉంటే ముఖం బట్టి మాట్లాడాలి, స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకుని కడుపులో ఒకటి మాట్లాడేది ఏంది పద్ధతి ఇది? ఇస్తామా అని మాకు అప్పుడే చెప్పినట్టు ఆ కొడుకులకు మేము అప్పుడే ఇచ్చేస్తుంటే మాకు బిచ్చం లేకనా, మాకు మస్తు బిచ్చం ఉంది. వాళ్ళు చూపించుకురు, మేము చూపించుకోలేం. అంతే అంతే మేము చూపించుకోలేం అంతే. ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పాల మురళి సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ నుండి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్నీ బీసీ యాక్ట్ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చీమకుర్తి కృష్ణ చైతన్య, బీసీ నాయకులు ఆవుల నరేష్ పాల్గొన్నారు. బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ జరపడం కారణం ఏంటంటే, బీసీ యాక్ట్ కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ఎస్సీ ఎస్టీ మినహాయింపు బీసీలు కూడా యాక్ట్ వర్తించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాలని, మరి అలానే మన రాష్ట్ర నాయకుల్ని, అధికారులను అందరినీ కూడా కోరడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, బీసీల్లో ఉన్న కులాలు, వెనకబడ్డ కులాలు, మరి సంచారి జాతుల వారు కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు, పూలే గారు ఆశయాలకు అనుగుణంగా మరి ఈ యాక్టు కేంద్ర ప్రభుత్వాలు మరి బీసీలకు వర్తించేలా చేయాలని చెప్పి నమస్కరించి వేడుకుంటున్నాం. గుంటూరు జిల్లా తూర్పు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ సలాం, అతని కుటుంబంపై జరిగిన సామూహిక ఆత్మహత్యను సందర్శించారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు. మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కర్నూలు పర్యటనలో నంద్యాలలో ఉన్నటువంటి సలాం కుటుంబ సంఘటనను, వారి కుటుంబ సభ్యులను కర్నూలు పిలిపించుకొని మాట్లాడడం చాలా బాధాకరం. నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్యను మొదటి నుంచి నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన వైసీపీ నాయకుల బలవంతానికి పోలీసులను అడ్డం పెట్టుకొని సలాం కుటుంబ ఆత్మహత్యకు కారణమైనటువంటి వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా బాధాకరం. ఎక్కడో అనంతపురంలో పనిచేస్తున్నటువంటి సలాం బావమర్దిని నంద్యాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చెప్పడం, తన అత్త కూతురైనటువంటి మెహమూద్ నిసాని ఒక ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించడం, ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని నిజమైనటువంటి దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మైనారిటీల పట్ల
చాలా సిగ్గుచేటు. సలాం కుటుంబం యావత్తు కూడా 4 కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి న్యాయం చేయవలసినటువంటి ఈ ప్రభుత్వం కేసులో నిజమైనటువంటి దోషుల్ని పట్టుకొని వారి ఆత్మకు శాంతి కలిగించాల్సినటువంటి ఈ ప్రభుత్వం వారు చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సభ్యులకి ఏదో విధంగా ప్రలోభ పెట్టే కార్యక్రమాలని తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగడం దురదృష్టకరం. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఎవరికి ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము అడుగుతుంది సలాం కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగింది, వారికి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సలాం కూతురికి అలాగే కొడుక్కి వారి మిస్సెస్ కు జరిగినటువంటి అన్యాయానికి మీరు వెంటనే ఎవరైతే నిజమైనటువంటి దోషులు ఉన్నారో వారిని పసిగట్టి వారి మీద కేసులు పెట్టి వారికి శిక్ష ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉంటే సిబిఐ ఎంక్వైరీని మీరు పెట్టకుండా ఎక్స్గ్రేషియా ఎవరికి ఇస్తారు అని చెప్పి నేను అడుగు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రి హెల్పింగ్ హ్యాండ్స్ టీం అంతా కలిసి ఒక వ్యక్తికి సహాయం చేశారు. ఆదోని మండలం ఆలూరు తాలూకా ఎల్లార్తి గ్రామ వాస్తవ్యులు కె జయరాంకు కరెంట్ షాక్కు గురై అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో అతని బ్రెయిన్ కూడా పనిచేయడం లేదు. ఇలాంటి వ్యక్తికి నెలకు సరిపడే మందులు, వాటర్ బెడ్ చాగలమర్రి హెల్పింగ్ హ్యాండ్స్ టీం అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ టీంని V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయి సహాయం కోరగా వారు ఈ సహాయం చేశారు. అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులకు వల్లంకొండు సాయి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మీరు ఎంత ఖర్చు చేశారు వెంటనే మా ఫ్రెండ్స్ షాక్ గురయ్యి ఆయనకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మొత్తం మేమే చేపిస్తామని మా గవర్నమెంట్ అందరూ ఏకమయ్యి ఈ ఆయన వైద్య సదుపాయం కోసము ఆయన వైద్య నిమిత్తం కోసం ఈ టాబ్లెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏమైనా ప్రత్యేకత ఏముందా? ఈరోజు మన ప్రియతమ నేత నాగలమర్రి మండల రాష్ట్ర మైనారిటీ ఈ సౌకర్యాలు, ఈ వైద్య సదుపాయాలు ఆదోని టౌన్ ఎల్లార్తి మండలంలోని జయరాం అనే వ్యక్తికి ఈ వైద్య సదుపాయాలు ఆయన వైద్య సదుపాయాలు లేకనే పరిస్థితిని మనం గమనించి మన స్నేహితులందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తున్నారు. ముందుగా మా పోలీస్ స్నేహితులు, మా ఫ్రెండ్ అబ్దుల్లా వాళ్ళ స్నేహితులకు ప్రత్యేక అభినందనలు చెప్పుకుంటున్నారు. ఈరోజు చాలా నాకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని మెడికల్ సదుపాయాలు వాళ్ళు ఏకమయ్యి మాకు కల్పించారు. వెంటనే ఆన్ ది స్పాట్ ఫోన్ చేసిన వెంటనే మీకు ఏం కావాలన్నా సరే వైద్య సదుపాయాలు అతన్ని కల్పించి ఆయనకు బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదని చెప్పినారు. అందుకే ఈరోజు బాబులాల్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఇవి ఏర్పాటు చేశాము మేము. ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మనోభావాలు పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేసి విజయవంతం పొందాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లా చాగలమర్రిలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగళ్లపాడు గ్రామ వృద్ధాశ్రమంలో బాబులాల్ అన్న కుమారుడు వృద్ధులకు పళ్ళు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, హెల్పింగ్ హ్యాండ్స్ టీం పాల్గొన్నారు.
ओके वीडियो आप है ऑलरेडी रखी हो ऑलरेडी रखी हो విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్వానంద స్వామివారు ఆదివారం శ్రీ మురళీధర్ రెడ్డి తోటకు విచ్చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం 1,00,000 దీపోత్సవం చేయటానికి అనుమతి లేదు. స్వామివారి చేతుల మీదుగా ఇంటింటా కార్తీక దీపోత్సవం ప్రారంభిస్తారు. స్వామివారి ఆశీర్వచనాలు తీసుకునేందుకు భక్తులు విచ్చేయగలరని శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మా ఫామ్ హౌస్లో శ్రీ శారదాపీఠాధిపతి ఉత్తరాధికారి సాత్వానంద స్వామివారు 3 గంటలకి ఇక్కడికి ఫామ్ హౌస్కి వస్తారు. వచ్చినాక హైందవ ధర్మము పోయినసారి నేను 1,00,000 దీపోత్సవం చేశాను. ఈసారి 1,00,000 దీపం చేసేకి కరోనా పర్మిషన్ లేనందువల్ల ఇంటింటికి కార్తీక దీపోత్సవం అనేది పోచిమిరెడ్డి యువసేన మా స్వచ్ఛంద సేవా సంస్థలో చేస్తున్నాము. దానికి స్వామివారు ఆశీస్సులతో రేపు ఆ కిట్లని కొంతమంది ప్రముఖులకి పత్తికొండలో ఉన్న ప్రముఖులకి ఆవిష్కరించుతారు. తర్వాత ప్రతి దేవాలయం దగ్గర ఈ కిట్లు ఉంటాయి. ప్రతి భక్తుడు పోయినప్పుడు భక్తుడు ఆరు భక్తురాలు ఇద్దరు పోయినప్పుడు ఆ కిట్లు మా స్వామివారు ఆ గుళ్ళో ఉన్న పూజారులు ఇస్తారు. అందరూ హైందవ ధర్మాన్ని ఆర్టిస్తూ మొత్తం కార్తీక మాసం మొత్తము దీపం చేసుకోవడానికి ఒత్తులు నెయ్యి అన్నీ మేము ఆ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తులు దీన్ని వినియోగం. చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం కరకంబాడి గ్రామంలో 200 సంవత్సరాల క్రితం శ్రీ కట్టపుట్టలమ్మ దేవాలయం వెలిసింది. ఈ దొడ్లమిట్ట గ్రామంలోని ఓ కుటుంబం వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తగా ఉంటూ సేవ చేస్తున్నారు. ఆ కుటుంబంలోని రామచంద్రయ్య 40 సంవత్సరాలుగా ధర్మకర్తగా ఉంటూ గ్రామస్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులకు దురాశ కలిగి మొత్తం ఆలయాన్ని తమ ఆధీనంలోకి చేసుకోవాలని ఉద్దేశంతో గత రాత్రి కమిటీ సభ్యులు 3 ఆలయ చైర్మన్ ధర్మకట్టుకు తెలియకుండా తాళాలు పగలగొట్టి వేరొక తాళాలు బిగించారు. విషయం తెలుసుకున్న ధర్మకర్త రామచంద్రయ్య ఆధ్వర్యంలోని పూజారి బాలమురళి రేణుగుంట అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి రాజేంద్ర బాబు, నాగరాజు రెడ్డి, శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంతసేపు ఇంత ధైర్యంగా ఉన్నారు పడుకున్న వాళ్ళు. మేము ఎన్నిసార్లు చెప్తాం మాకు ఇక్కడ ఏం అవ్వదు మేడం, ఇక్కడ చాలా మంది పడుకుని ఉంటారు మేడం. బయట కొంచెం వర్షం పడుతుంది. వాడు ఇది ప్రదక్షిణలో ఎవరు కాబట్టి లైటింగ్ వచ్చినప్పుడు కొంచెం సైడ్ పోతాడు మేడం. చూడండి, లైటింగ్ వచ్చినప్పుడు సైడ్ పోతున్నాడు రోడ్లో వెహికల్ పోయినప్పుడు. ఫేస్ కనుక మాస్క్ వల్ల మాస్క్ పైన ఉంది కదా. బట్ ఏజ్ టీనేజ్ మేడం, 12 వయసులో ఉన్నాడు. మొత్తం సాగుపోతుంది రికార్డు ఏదైనా ఉంటే పూజలు మాట్లాడే కొడుకులారా కిందకి వచ్చి కోస్తారు మీరు. ఇక గుంటూరు జిల్లా దాచపల్లి మున్సిపాలిటీ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. నడికుడి భారతీయ స్టేట్ బ్యాంక్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 90 లక్షలు చోరీ జరిగినట్టుగా సమాచారం అందింది. బ్యాంక్ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు.
డబుల్ బిల్డింగ్స్ చేస్తున్నాడు, మొన్న కూడా నిన్న వచ్చారండి మేడం, నిన్న ఏదో స్థలాలకని చెప్పేసి ఇద్దరు వచ్చారండి మేడం. ఇక్కడ స్థలాలు అంటే ఇలా ఇక్కడ లోపల కూడా ఉందా? లోపల సైడ్ తెలియని ఏంటంటూ ఏముండదు. ముందు బట్టలు చెక్ చేస్తారు. పక్కింటి చూసారు అంటే డోర్ ఓపెన్ చేసుకోవడానికి చాలా తీసేసింది. చాలా ఆ ఇల్లు పూర్తిగా ఇంట్లో ఎవరు లేని సమయం చేసి సుమారు 5 కిలోలు బంగారం తీసుకెళ్తున్నారు. విశాఖ జిల్లా గాజువాడ మండలం వడ్లపూడిలో దొంగలు హల్చల్ చేశారు. అప్పికొండ కాలనీలో ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి 5 తులాల బంగారం దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది చైన్ దుబాయ్లో తెచ్చారండి. అది దానికి బిల్లులు అవి ఇవి అమ్మాలు పెళ్లికి పెట్టినారు. అవునండి, మీరు పెళ్లిలో గట్రా వేసుకున్నట్టు ఇచ్చారా? అదే ఐడెంటిఫికేషన్ దొరుకుతారులేండి, ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ నిన్న అయిన దానికి వాళ్ళు దొరికిసారు కదా. విశాఖ జిల్లా గాజువాకలో దారుణం జరిగింది. కల్లా కప్పడం తెలియని 9 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గాజువాకలో వరుసగా మైనర్ బాలికలపై హత్యలు, అత్యాచారాలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం గమనించిన స్థానికులు వీడియో తీసి పోలీసులకు అప్పగించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న అనగా తేదీ 20/11/2020 అశోక్ నగర్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి అందులో ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సదరు కేసుని దిశ మేడం గారు, ప్రేమ కాజల్ మేడం గారు దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ పంపించారు సార్? అని పంపిస్తున్నాం. ఏ సెక్షన్ కింద కేసు కట్టారు? రేప్ కేసు అండ్ పోక్సో కేసు, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయండి. ఎవరు? మేజరే. నిన్న అనగా తేదీ 20/11/2020 అశోక్ నగర్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి అందులో ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సదరు కేసుని దిశ మేడం గారు, ప్రేమ కాజల్ మేడం గారు. గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేపల మార్కెట్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సెల్ ఫోన్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఓ సెల్ ఫోన్ షాప్ కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే దాదాపుగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సెల్ ఫోన్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
అయితే పొద్దున పూట రద్దీగా ఉండే చేపల మార్కెట్ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ప్రజలు షాక్కు గురయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో బీఫామ్ లొల్లి, బీజేపీ పార్టీలో లొల్లికి దిగిన నేతలు. గుంటూరు జిల్లా దాచపల్లి నడికుడి స్టేట్ బ్యాంక్లో చోరీ, సుమారు 90 లక్షలు చోరీ జరిగినట్టుగా సమాచారం. విశాఖ జిల్లా గాజువాక అప్పికొండ కాలనీలో దొంగలు హల్చల్, తాళాలు పగలగొట్టి 5 తులాల బంగారం దోచుకెళ్లిన దుండగులు. విశాఖ జిల్లా గాజువాకలో మరో దిశ ఘటన, 9 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. గుంటూరు చేపల మార్కెట్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన సెల్ ఫోన్ షాప్, లక్షల్లో ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.